బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి అగ్ని ప్రమాదంలో రెస్క్యూ కొనసాగుతోంది. 10 గంటలైనా ఇంకా ఆచూకీ దొరకలేదు. ఇంకా లోపలే ఉన్నారు ఆ 5గురు. కాపాడడానికి వెళ్లి బయటకు వచ్చారు షకీల్. పొగలో ఏం చేయలేకపోతున్నామని షకీల్ అంటున్నారు. ఇంకా లోపలే 2 పిల్లలు, మహిళ, మరో 2 ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇంకా అదుపులోకి పొగలు రాలేదు. రెస్క్యూకి ఆటంకంగా మారింది ఆ దట్టమైన పొగ అంటున్నారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సిపి. నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బజాజ్ ఫర్నిచర్ క్యాసిల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 10 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని అదుపు చేశారు. ఘటనా స్థలానికి భారీ క్రేన్లు చేరుకున్నాయి. అగ్ని ప్రమాదంలో మొత్తం 5గురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఈ భవనంలో 3 కుటుంబాలు పనిచేస్తాయి. సెల్లార్లో వాచ్మెన్ కుటుంబంలోని 2 పిల్లలు, మరో కుటుంబంలోని 2, మరో మహిళ చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అఖిల్, ప్రణీత్ ఆచూకీ తెలియాల్సి ఉంది. భవనంలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భవనం పరిసర ప్రాంతవాసుల్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. హైదరాబాద్ సిపి సజ్జనార్, అగ్నిమాపక శాఖ డీజీ ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు పర్యవేక్షించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లోపల చిక్కుకున్న వారిని కాపాడడానికి వెళ్లిన షకీల్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఎంత కష్టపడ్డా కాపాడలేకపోయారని వాపోతున్నాడు. ఇటు సెల్లార్లో చిక్కుకున్న మరో 2 ఫోటోలు టీవీ9 స్క్రీన్ పై మనం చూస్తున్నాం. వీరిలో ఒకరు పాత బస్తీ ముస్తాఫా నగర్ కి చెందిన హబీబ్ గా గుర్తించారు. ఇతను ఆటో డ్రైవర్ అని తెలుస్తోంది. మెటీరియల్ డంప్ చేయడానికి సెల్లార్ లోపలికి వెళ్లినట్లు స్థానికులు చెప్తున్నారు. మరో వ్యక్తి మహ్మద్ ఇంతియాజ్ గా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఫైర్ డీజీ ఉన్నారు విక్రమ్ సింగ్ మాన్ గారు. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్ రెస్క్యూ? దాదాపు కొన్ని గంటల నుంచి కూడా చేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్లేందుకు వీలుగా ఉందా? లోపల అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి సార్? సో యాక్చువల్గా ఈ మనకు ఫైర్ కాల్ మధ్యాహ్నం 1:40 ఆ టైంకి వచ్చింది. వెంటనే విదిన్ 2 minutes దగ్గరలో ఫైర్ స్టేషన్ నుంచి మా సిబ్బంది మరియు ఎక్విప్మెంట్స్ ఇక్కడ రావడం జరిగింది. సీన్ చూసి ఇంకా అవసరం ఉంటే దాన్ని బట్టి దగ్గరలో ఉన్న ఫైర్ స్టేషన్ నుంచి కూడా ఎక్స్ట్రా మ్యాన్ పవర్, ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ ఇక్కడ తీసుకువచ్చాము. ప్రస్తుతానికి అయితే ఈ మంటలు కంట్రోల్లో ఉంది. దెర్ ఇస్ నథింగ్ టు పానిక్. పక్కన ఉన్న బిల్డింగ్స్ నుంచి కూడా యాజ్ అ సేఫ్టీ మెజర్ మనము అందరినీ ఇవాక్యుయేట్ చేసాము. ఇప్పుడు మా టీం, మా సిబ్బంది, మన ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కాకుండా హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ టీం కూడా ఉంది. మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి సార్? అయితే ఈ బిల్డింగ్కి గ్రౌండ్ ప్లస్ 4 స్టోరీ స్ట్రక్చర్ ఉంది. కింద 2 బేస్మెంట్స్ ఉంటాయి. సో ఇట్స్ బేసికలీ 6 స్టోరీ బిల్డింగ్ అండి. అంటే సుమారు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ యొక్క ఫర్నిచర్ షాప్ నడుస్తోంది? ఓనర్ ఎవరు సార్? అది ఇంకా డీటెయిల్స్కి మనము పోలేదు. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి మేము అందరూ ఈ ఫైర్ ఫైటింగ్, ప్రివెంటివ్ మెజర్స్ దాంట్లో బిజీగా ఉన్నాము. వీఆర్ కాజింగ్ ఎంక్వైరీ. దాంట్లో డీటెయిల్స్ మొత్తం తీసుకొని రాగానే చట్టం ప్రకారం దాని కింద మనం యాక్ట్ చేస్తామండి. అంటే జనరల్గా మొత్తం చుట్టూ గ్లాసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సార్, రెస్క్యూ ఎంత తీవ్రత ఉన్నది అంటే? లేదు, అది మనము ఇది స్పీడ్గా జరిగింది. మనం ఎక్స్ట్రా ఎక్విప్మెంట్స్, ఎక్స్ట్రా ఫోర్సెస్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హైడ్రా అండ్ ఎన్డీఆర్ఎఫ్ తరఫు నుంచి కూడా లోకల్ లా అండ్ ఆర్డర్, హైదరాబాద్ సిటీ పోలీస్, లా అండ్ ఆర్డర్ ప్లస్ ట్రాఫిక్ నుంచి వాళ్ళు కూడా బాగా మనం కోఆపరేట్ చేస్తున్నారు. అన్నీ మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్, జేసీబీ, కటర్స్, బ్రేకింగ్ ఎక్విప్మెంట్ అన్నీ త్వరగా మనం ఏర్పాటు చేసి ఇక్కడ అందరూ కలిసి దీంట్లో కంట్రోల్లో ఉన్నామండి. మంటలు కేవలం 2nd ఫ్లోర్ వరకే వెళ్ళాయా, లేకపోతే 3rd and 4th ఫ్లోర్లో కూడా ఈ మంటలు ఉన్నాయి? 3rd, 4th వరకు పోయినాయి మధ్యాహ్నం, కానీ అది వెంటనే మనము కంట్రోల్ చేయగలేము. సో ఇప్పుడు బేసికలీ ఓన్లీ బేస్మెంట్ లెవెల్లో మంటలు ఉన్నాయి. అది కూడా మనము బేస్మెంట్ వరకు కంటైన్ చేసాము. అది కూడా తొందరగా మనం కంట్రోల్ చేస్తాం. తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఎందుకంటే వాళ్ళు నామ్స్ ప్రకారమే ఈ యొక్క బిల్డింగ్ ఉందా, తర్వాత యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? అది మనము ఇంకా ఇప్పుడు డీప్గా స్టడీ చేస్తున్నాము. ఎందుకంటే ఈ బిల్డింగ్కి దాదాపు ఒక 20 meters వరకు హైట్ మనకు కనిపిస్తుంది చూస్తే. సో ఇది ఎప్పుడు వాళ్ళు
ఏ డిపార్ట్మెంట్కి అప్రోచ్ అయ్యారు, దానికి అప్లికేషన్ ఎప్పుడు ఇచ్చారు, ఆ అప్లికేషన్ మీద డిపార్ట్మెంట్ ఏం చర్య తీసుకున్నారు అన్నీ మనం కూర్చొని డీటెయిల్గా దానికి పరీక్షిస్తున్నాం. లోపల వెళ్ళడానికి ప్రధానంగా ఎటువంటి మార్గం లేకపోవడము, అసలు ఆ షాప్కి సంబంధించినటువంటి ఓనర్ ఎవరు, వీటి అన్నిటికి సంబంధించి కూడా మేము త్వరలో వెల్లడిస్తాము, ప్రస్తుతానికి మాత్రం రెస్క్యూ చేస్తున్నాం అనేది డీజీ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటస్వామితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.